7-8 వార్డుల నుంచి వచ్చిన ప్రజలకి, నా అక్క చెల్లెళ్ళకి, అన్నతమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో మేము 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాము. మీరందరూ ఆ రోజు మమ్మల్ని ఆశీర్వదించి ఓట్లు వేసారు కాబట్టి ఈరోజు మన ఊరికి చైర్మన్ వచ్చినందుకు మీరందరూ కూడా చాలా సంతోషించారు. మేము కూడా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం కాబట్టి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డులలో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పేర్లు రాలేదు, మాకు వస్తుందా రాదా అనేది ఉన్నది. ఎవ్వరు అలాంటి ఆందోళన చెందొద్దు. అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళకి తప్పకుండా మన ఎమ్మెల్యే గారు కూడా నిన్న కూడా చెప్పారు, ఆయన అన్నగారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది. అలాగే మన కుటుంబ సభ్యుల పిల్లల పేర్లు కానీ ఇంకోదన్న భార్య పేర్లు కానీ కొన్ని తొలగించబడినాయి, డిలేట్ అయినాయి. అవంతలు అవే డిలేట్ అయ్యి కూడా ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు పిల్లల ఆధార్ కార్డులు కానీ మీ ఆధార్ కార్డులు కానీ ఇస్తే మనకు 7వ వార్డుకి 8వ వార్డుకి ఇక్కడనే కౌంటర్లు పెట్టిరు, అక్కడ ఇవ్వచ్చు. ఇవాళ రాని వాళ్ళు కూడా ఉంటే మన మున్సిపల్ ఆఫీస్లో కూడా మన కౌంటర్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ కూడా పోయి ఇవ్వచ్చు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇందిరమ్మ ఇండ్లకు చాలా మనకు 7వ వార్డులో 255 అప్లికేషన్లు వచ్చినాయి. అందరికి కూడా అన్నగా సర్వే చేయించి తప్పకుండా చేస్తామని చెప్పిరు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే ప్లేస్ ఉన్నదో వాళ్లకు మీరందరూ కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పి మా ఇందిరమ్మ కమిటీకి మాకు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి విడతలో ఎవరికైతే ప్లేస్ ఉందో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు అన్నగారు ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. అలాగే సెకండ్ విడతలో కూడా మనకు రేకుల ఇండ్లు ఉన్న వాళ్ళకు కూడా, జాగా లేని వాళ్ళకు కూడా తప్పకుండా సెకండ్ విడతలో కూడా మన ఎమ్మెల్యే గారు ఇస్తారు అని చెప్పడం కూడా జరిగింది. మన అన్నగారు మన ఊరికి రావడం కూడా ఇది ఎన్నోసార్లు రావడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందుకైనా చాలా సార్లు వచ్చిర్రు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇప్పటికొక అన్న 10 సార్లు కూడా మన గుండ్లపల్లికి రావడం జరిగింది. మన గుండ్లపల్లి అంటే అన్నకు చాలా అభిమానము. మన గుండ్లపల్లిలో ఆయన అన్న సైదాపురము పుట్టిన ఊరు కావచ్చు, కానీ మన గుండ్లపల్లిని కూడా అన్న అలాగే చూసుకుంటాడు. ఎందుకంటే సంవత్సరం నుంచి అన్నను చూస్తా ఉన్నాను. గుండ్లపల్లిలో ఉన్న సమస్యలు కూడా ఏదైనా చెప్తే కూడా తొందరగా స్పందిస్తారు. అలాగే మనకు అన్న మన ఊర్లో రైతులు చాలా మంది ఉంటారు అన్న. రైతు భరోసా గురించి ప్రతిపక్షాలు అదోటి ఇదోటి మొత్తమే తీసేశారట, మొత్తమే రాదట, మొత్తమే